హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ట్రెడిషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీ అనమాట. అందరికీ తెలుసు కదా సన్న కారపూస అంటాము. సో దాని రెసిపీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదేంటంటే కారపూసకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్గా శనగపిండి అండ్ బియ్యపిండి. 3 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకుంటే 1 కప్ ఆఫ్ బియ్యపిండి, తర్వాత పొడి కారం ఉంటుంది కదా, అది సాల్ట్ తగినంత వేసుకొని దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొంచెం మిక్స్ చేయాలి. మీకు కలర్ కోసం పసుపు అనేది యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది పసుపు అనేది కంప్లీట్‌గా ఆప్షనల్. సో మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే థర్డ్ స్టెప్‌లో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం తగినంత. మనకి సరిపోలేదు అనుకుంటే మనం కొంచెం చిన్నది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ డ్రై ఐటెమ్స్ అన్నిటిని ఫస్ట్ ఏంటంటే మంచిగా మిక్స్ చేసేసి వాటర్ వేసి కొంచెం జారుగా, మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం కొంచెం జారుగా మిక్స్ చేసుకొని ఇలా బాల్స్‌లా సెపరేట్‌గా తీసుకుంటూ దానిలోకి మనం గొట్టం ఉంటది కదా, దానిలోకేసి పక్కన ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ కారపూస అనేది వేసుకుంటే ఈ స్నాక్ ఏంటంటే మనకి దాదాపు 15-20 డేస్ దాకా కూడా ఉంటది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో అయిపోతది. ఈజీగా అయిపోతది. చూడండి ఎంత సన్నగా వస్తుందో. లాస్ట్‌లో ఏంటంటే కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంటది కదా, దాన్ని ఆయిల్‌లో ఫ్రై చేసి మనం ఏ డబ్బాలో అయితే వేసుకుంటున్నామో ఈ కారపూసని అందులో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్. బాయ్.